విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈరోజు భారీ బహిరంగ సభ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రజాగలం పేరుతో మాత్రం అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించినట్టు ఇప్పటికే సభలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి పార్లమెంట్ సంబంధించి కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా జనాలు ఇప్పటికే భారీ ఎత్తున అయితే సమీకరించారు. మనతో మాట్లాడడానికి అయితే మాత్రం నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం లోకమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి. ఈరోజు చూసుకుంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడికి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఒకవైపు చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు చూసుకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే సభకి ఈరోజు అయితే మాత్రం మొట్టమొదటిసారిగా మీ నియోజకవర్గంలో ఈరోజు ఇటువంటి సభ జరగడం పట్ల ఎటువంటి ప్రజల్లో స్పందన వస్తుంది? నెల్లిమర్ల నియోజకవర్గం అయితే ఈరోజు దద్దరిల్లుతున్నది. ప్రతి ఒక్కళ్ళు మూలల నుంచి, ప్రతి పంచాయతీ నుంచి ఈ సభకి రావడం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సందేశాలు వినడానికి, అలాగే వచ్చేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా మద్దతు ఇస్తామని తెలపడానికి కూడా ఈరోజు భారీ సంఖ్యలో జనాలు అందరూ బయలుదేరి రావడం జరుగుతున్నారు. మొన్న నా నామినేషన్ అప్పుడే చూశారు, కొన్ని వేల సంఖ్యలో మండు టెండను కూడా లెక్క చేయకుండా ముఖ్యంగా మహిళలు ప్రతి గ్రామం నుంచి తరలొచ్చారు. రామతీర్థాల గుడి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వరుసగా నీరాజనాలు పడుతూనే ఉన్నారు. నేనున్నానమ్మా మీకు, మీరేం కంగారు పడకండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ నన్ను నాలో పూర్తిగా ఆనందాన్ని, స్ఫూర్తిని నింపుతూ కూడా ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా మద్దతు తెలుపుదామని ప్రజలు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే ఈరోజు కూడా రిపీట్ అవుతుందని నేను చెప్తున్నాను. అంటే ఈరోజు ఈ సభకి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? సభకి ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటున్నాయి? మేమైతే సంఖ్య చెప్పలేము, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఊరికి అందరికీ కబురు పెట్టాం. స్వచ్ఛందంగా ఈరోజు జనాలు తరలి వస్తున్నారు. మేము ఎండగా ఉంది కదా, కొంతమంది వస్తారా కొంతమంది రారా అన్నది ఏమీ అక్కడ కనిపించట్లేదు. 80% ఆఫ్ ద పీపుల్ పంచాయతీల నుంచి సభకి రావడానికి రెడీ అవుతున్నారని ఇప్పుడే మాకు కబురు కూడా అందింది. ఖచ్చితంగా అయితే మొత్తం ఆ రోడ్డు అంతా జామ్ అయిపోతుంది. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా నీరాజనాలు పలకడానికి ఈరోజు సంసిద్ధమై అక్కడికి వస్తున్నారు. ఎండను కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. అంటే ఈరోజు వచ్చిన ఇంత ప్రజానికానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? ప్రజలందరికీ కూడా మామూలుగా వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ప్యాకెట్స్ అందిస్తున్నాం, అంతకన్నా మనం చేసేది ఉండదు కదా. సో అందరికీ అందిస్తున్నాం. ప్రజలైతే ముఖ్యంగా వస్తున్నది సందేశానికి వస్తున్నారు. వాళ్ళు ఏర్పాట్ల గురించి అంటే అది రోడ్ షో కాబట్టి వారాహి వెహికల్ మించి ఇద్దరు మాట్లాడతారు, ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఖచ్చితంగా అయితే మన అందరికీ వాటర్ అందేటట్టు చూసుకుంటున్నాం. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్రకు అంటే ఇప్పుడు ఇద్దరు పార్టీల అధిష్టానం ఉన్నటువంటి ఇద్దరు కూడా అంటే అధినేతలు ఈ నెల్లిమర్ల నియోజకవర్గంగా బేస్ చేసుకుని ఈరోజు ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రధానంగా వాళ్ళు మాట్లాడేవి రాష్ట్రంలో ఇప్పటిదాకా జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు ప్రతి వారాహి సభలో అది మాట్లాడుతున్నారు. అదే కాకుండా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి కూడా మాట్లాడతారు. నేను కూడా మాట్లాడుతున్నాను ఆ సభలోని. ఖచ్చితంగా ప్రజలకి మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం, నా నాయకత్వంలో మనం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు తెస్తాం అన్నది ప్రధాన అంశాలుగా మాట్లాడతారు. అంటే ఈరోజు సభ పెట్టిన తర్వాత నియోజకవర్గంలో మార్పులు చేర్పులు సంబంధించిన ఎటువంటి ఏ విధంగా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి అలజడులైన మళ్ళీ ఉంటాయా? ఏమీ ఉండవు. అందరం సమన్వయంతో చక్కగా పనిచేస్తున్నాం, ముందుకెళ్తున్నాం. నాయకులందరం కలిసి పనిచేస్తున్నాం. మీరు ఇప్పటికే చూశారు, వైసీపీ పార్టీ నుంచి భారీ చేరికలు రోజు జరుగుతున్నాయి మా పార్టీలోకి. సో 50% మంది నాయకులు ఆల్రెడీ పార్టీలోకి వచ్చారు. సిట్టింగ్ సర్పంచ్లే వచ్చారు, జెడ్పీసీలు, ఎంపీపీ క్యాండిడేట్లు కూడా వచ్చేస్తున్నారు ఇటువైపు. ఖచ్చితంగా మా నాయకుల వైపు నుంచి అదే స్పందన ఉంటున్నది, ప్రజల వైపు నుంచి అదే స్పందన ఉంటున్నది. బడికొండ అప్పలనాయుడు అనే వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇచ్చాం ఈ నియోజకవర్గంలో. 2 సార్లు కూడా ఆయన కబ్జాలే ఎక్కువ చేశాడు తప్పించి ప్రజాశ్రేయస్సు గురించి ఏమీ పనిచేయలేదన్నది ప్రజలే చెప్తున్నమాట. అంటే ఇప్పుడు సభ అయిన తర్వాత మీకు భారీగా ప్లస్ అవుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే 45 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోరాటమే తత్వంగా మాలో స్ఫూర్తి నింపుతూ మమ్మల్ని అనుక్షణం వెన్నంటే నడిపిస్తూ పార్టీలు మేము ప్రజల కోసం పోరాడాలి, అధికారం ఉన్నా లేపేనా అని చెప్పే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి సందేశం ఒకేసారి నెల్లిమర్ల నియోజకవర్గంలో అశేష జనవాహినికి డెలివరీ అవుతున్నది. ఆ సందేశం వినడానికి ఈరోజు చాలామంది వస్తున్నారు. ఖచ్చితంగా ఆ సందేశం వింటారు. ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. మేము ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి క్షేత్రస్థాయిలో తిరుగుతూ కూడా ఈసారి అయితే
ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఒక ఉద్యోగం రావాలన్నా, నీరు రావాలన్నా, మంచినీరైనా, సాగునీరైనా, అలాగే కాలువలు రావాలన్నా, రోడ్లు రావాలన్నా, నెల్లిమర్ల నియోజకవర్గం ప్రధానంగా అభివృద్ధి జరగాలంటే లోకం నాగమాధవ్ గారు రావాలని ప్రతి మహిళ చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే లోకం మాధవి గారు మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ఈయనే ఖచ్చితంగా గెలుస్తూనే భారీ మెజారిటీ అయితే వస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంటుంది. మరోపై చూసుకుంటే ఈరోజు సభ అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఈరోజు జనాలు అయితే మాత్రం వస్తున్నారు. మేము ఒకరిని పిలిస్తే వాళ్ళు ఇద్దరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతలు అయితే మాత్రం ముందొస్తూ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు కూడా అక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అయితే ఈ నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఉత్తరాంధ్రకు మాత్రం మంచి ఒక సందేశం అయితే మాత్రం ఇక్కడి నుంచి అందిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, నెల్లిమర్ల నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.